హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈరోజు మన గెస్ట్ కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే గారు అమిలినేని సురేంద్ర బాబు గారు. నమస్కారం అండి. నమస్తే సార్ సురేంద్ర బాబు గారు, వెల్కమ్ టు ఇహా టీవీ సార్. థ్యాంక్ యూ. సురేంద్ర బాబు గారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను తెలుసుకున్నా. మీరు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. నా సామాన్య అనకూడదు, మీకు మంచి భూములే ఉన్నాయన్నారు. మీ ఫాదర్ మదర్ గారు మంచి ల్యాండ్ లార్డ్స్ అని చెప్పినారు. ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా చెప్తారా? మాది 82 వరకు జాయింట్ ఫ్యామిలీ అండి. అంటే మా నాన్న, మా పెద్దనాన్న, మా చిన్నాన్న ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు కలిసి అక్కడే. తర్వాత అప్పుడే డివైడ్ కావడం జరిగింది. 82, 83లో డివైడ్ కావడం జరిగింది. మా 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 నాన్న భాగానికి ఒక 140 ఎకరాల దాకా భూమి ఉండేది. సో మా నాన్న కూడా బాగా కష్టపడే తత్వం, 10 మందికి ఉపయోగపడే తత్వం. ఏది ఉన్నా కూడా మా బంధువుల్లో కానీ ఏదన్నా ఎవరికన్నా మంచి చెడ్డ చూడడం అంటే పెండెన్లు కావచ్చు, లేదా ఏదన్నా ఇండ్లు కట్టించాలంటే మా నాన్నకి చాలా ఇంట్రెస్ట్. దగ్గరుండిపోయి వాళ్ళకి కట్టించి సర్వీస్ మోటివ్ అనేది మా నాన్నకు ముందు నుంచి ఉండేది. సో మేము ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు. మా కుటుంబంలో కూడా మా పెద్దనాన్న అంతా ఫ్యామిలీని మెయింటైన్ చేసేవాడు. మా నాన్న ఈ మొత్తం అంతా ఈ ఫీల్డ్ ఎగ్జిక్యూషన్ అంతా మా నాన్న చూసేవాడు. మా చిన్నాన్న వాళ్ళిద్దరూ చేస్తుంటే మా చిన్నాన్ని వీళ్ళే నువ్వు కామ్గా ఉండు అని చెప్పి అతన్ని ఆ విధంగా సహకరిస్తూ ముగ్గురు కలిసి చాలా ఏండ్లు ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా అన్నదమ్ములుగా వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ఒక్క మాటతో కూడా కాకోకుండా, జనరేషన్ మారుతుంది కాబట్టి ఆ జనరేషన్లో రూపంగా ఉన్న సమాజంలో ఏదైతే అన్నదమ్ములు వేరుగా ఉంటారో అట్లా పక్కనే వేరు వేరు కుటుంబాలతో ప్రారంభమైంది అన్నదమ్ముల విషయం. తర్వాత ఈ రోజు కూడా నేను ఆ తమ్ముళ్ళతో కలిసి ఉంటున్నా. ఈరోజు కూడా మా నాన్నోళ్ళు ఏ విధంగా మాకు దారి చూపించారో నేను కూడా ఈరోజు మా తమ్ముళ్ళకి కూడా దారి చూపిస్తూ ఈరోజు కూడా ఏ కార్యక్రమం ఉన్నా అన్నదమ్ములు అందరూ కలిసి, మా కుటుంబం అందరూ కలిసి ఈరోజు మంచి చెడ్డ అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాం. 140 ఎకరాలు అంటే పెద్ద ల్యాండే సార్. అనంతపురం జిల్లాలో మామూలుగా అయితే చాలా మందికి తక్కువ 10 ఎకరాలు 15 ఎకరాలు ఇలా ఉంటాయి. కానీ మీ ఏరియా ఆమ్దాల కానీ ఆ సరౌండింగ్ ఏరియా అంతా డాట్ ఏరియా కదా సార్. ఏంటంటే వర్షం మీద ఆధారపడి ఎక్కువ ఉంటారు, నీళ్ళు సౌకర్యం తక్కువ ఉంటుంది. అప్పట్లో పంటలు బాగా పండేటివి, ఎప్పుడు బాగా పండేటివి. మా ప్రాంతానికి బాగా ఏదైతే అడ్వాంటేజ్ ఉందంటే ఒకే అడ్వాంటేజ్, ఒకవైపు నల్లరేకడే, ఒకవైపు మామూలు రెడ్ సాయిల్ అంటే ఎర్రనాలు ఉండేటివి. అంటే కరెక్ట్గా ఊరు కూడా డివైడ్ అయి ఉంటుంది రోడ్డుతో. సో నల్లరాగిట్లో అంతా అప్పటికి ధనియాలు, శనగలు, కుసుమ, జొన్న ఇట్లాంటివంతా కమర్షియల్ క్రాప్స్ కింద వేసేవారు. ఎర్రనాల్లో శనక్కాయ, గ్రౌండ్నట్ మెజారిటీగా వేసేవాళ్ళు. సో అది పోయినా ఇది పండేది, ఇది పోయినా అది పండేది అన్నట్టు 2 పంటలతో రైతులు ఉన్న దాంట్లో అంటే గిట్టుబాటు రేట్లు లేవు కానీ బట్ ఉండింటే ఇంకా బాగుండేవాళ్ళు. బట్ బాగానే ఉన్నారు. వాళ్ళ కష్టం వాళ్ళు గుర్తించి ఎవరు సహాయం కోసం ఎదురు చూసే వ్యక్తులు కాదు. మేమనే కాదు, ఆ గ్రామాలన్నీ అట్లనే ఉంటాయి. మీరు మీ తండ్రి గారు వ్యవసాయం చేస్తున్నారు, మీరేమో అనంతపూర్లో చదువుకున్నారు, హైదరాబాద్లో చదువుకున్నారు. కానీ మీరు మ్యారేజ్ చేసుకుంది కూడా రాకెట్లలో. మీ మొత్తం నియోజకవర్గం అంతా ఉరవకొండలో ఉంటుంది. ఏంటి సార్ కళ్యాణ్ దుర్గం ఎందుకు ఎన్నుకున్నారు? నేను పెళ్లి చేసుకునేది తాటిపత్రి దగ్గర కొండేపల్లి అండి. నా పెళ్లి వరకు మేము రాకెట్లా సార్. రాకెట్లా మా అక్కనే ఇచ్చినాము. మా అమ్మది కూడా రాకెట్లే. మా అక్కనే రాకెట్లకే ఇచ్చాము. నాదైతే నేను అక్కడ చేసుకున్నా. కానీ ఎప్పుడు కూడా నేను బిజినెస్ లేక రావడానికి కానీ నేను చదువుకోవడం కానీ ముందు నుంచి మా నాన్న మా కుటుంబంలో ఎవరో చదువుకోవాలనే తాపత్రయంతో ముందు నుంచి కూడా మంచి స్కూల్లో చదివించాడు. స్కూల్ తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఎంత ముందుకు ప్రోత్సహించాడు. చిన్న వయసులోనే నాకు 87లోనే నాకు బిజినెస్ పెట్టించాడు మా నాన్న. ఏం బిజినెస్ సార్? ఫస్ట్ బిజినెస్ ఏంటి సార్? నాకు వెరీ ఫస్ట్ బిజినెస్ నాకు రంగా పేపర్ మార్ట్ అని ఒకటి పేపర్ ఏజెన్సీ అనేది అప్పట్లో ఒక గోల్డ్ బిజినెస్ లాంటిది. అంటే ఆ ఏజెన్సీ తీసుకోవడం అంటే గొప్ప విషయం. అంటే అప్పటికి మనకి సాఫ్ట్వేర్ కానీ, సెల్ కానీ, లేదా ఈ కంప్యూటర్స్ ఇట్లాంటివి ఏవి లేవు. ఏది ఉన్నా మన పాంప్లెట్ రూపంలో మనం ప్రజలకి తెలియజేసేవాళ్ళు. సో ఆ సంబంధించిన నంబర్ ఆఫ్ పేపర్స్ వచ్చేటివి. అప్పుడు మనం తమిళనాడులో మేజర్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ పేపర్ కంపెనీస్, ఆ డీలర్షిప్ నాకు వచ్చిండేది. సో ఆ రోజు ఆ డీలర్షిప్ కూడా నాకు చాలా మంది అంటే నాతో పాటు భాగస్థుడుగా కేసీ బాలయ్య గారు అబ్బాయి కేసీ రంగయ్య అని, ఆయన కేసీ బాలయ్య అంటే అప్పట్లో పెద్ద ఆడిటర్ అనంతపూర్లో. వాళ్ళ అబ్బాయి అంటే నాకు బావ అవుతాడు. ఆయన సహకారంతో నేను
ఆ పేపర్ మార్ట్ పోయి ఆ డీలర్షిప్ పోయిన తర్వాత ఎందుకో మమ్మల్ని చూసి చాలా మంది వచ్చారు. అంటే రాయలసీమ పేపర్ మిల్స్లో వాళ్ళు ఇల్లు ఉన్నారు అక్కడ. వాళ్ళని కాదని ఎందుకో మమ్మల్ని చూసి మాకు ఇచ్చారు. అంటే మేము చిన్న డిపాజిట్ అయినా మాకు ఇచ్చారు. కొనసాగుతూ వచ్చింది. బాగానే జరుగుతానంది బిజినెస్. కమలానగర్లోనే పెట్టాను. కొనసాగిన తర్వాత రాజీవ్ గాంధీ అసాసినేషన్ రోజు రాత్రి కొంతమంది అంటే అప్పటికీ కూడా నేను బాగా చైతన్యం ఉండేవాడిని. నాకు మంచి సర్కిల్ ఉండేది. బాగా నా కోసం ఏమిటికైనా సిద్ధపడే మనుషులు కూడా ఉండేవాళ్ళు. దాన్ని సో ఆ అసాసినేషన్ లో కొంతమంది అల్లరుముఖాలు వచ్చి ఆ షాప్ ని దగ్ధం చేయడం, సో ఆ వ్యాపారానికి తెరదించడం. తర్వాత కూడా కంపెనీ వాళ్ళు ప్రోత్సహిస్తామన్నారు కానీ ఒకసారిగా అది ఎందుకో భగవంతుడు అటు ఆపేశాడు. కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపేద్దామని ఆ బిజినెస్ ని ఆపేశాను. అంటే అక్కడ మీకు ఆ ఘటనలో బీజేపీ వాళ్ళ సంబంధం ఉంది, బీజేపీ వాళ్ళ ఆఫీస్ ఉండేది మీ షాప్ దగ్గరలో అనే చెప్పారు నాకు. బీజేపీ వాళ్ళ మీద దాడిలో భాగంగా మీ షాప్ను కూడా తగలబెట్టారు అని. తప్పండి. అక్కడ బీజేపీ క్యాండిడేట్ గా మా డాక్టర్ వెంకటస్వామి గారని కంటెస్ట్ చేశారు. అప్పుడు డాక్టర్ వెంకటస్వామికి నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, యాజ్ ఎ యూత్ గా. నా షాప్ దగ్గర బాగా ఇప్పుడు కూడా ఎనీ టైం ఒక 500-600 మంది ఈవినింగ్స్ కలిసేవాళ్ళు. మోర్ ఓవర్ అప్పుడు నేను చిరంజీవి అభిమాని కూడా. ఇది పూర్తిగా కాంగ్రెస్ వాళ్ళు ఒక వర్గం వాళ్ళు చేసిన పని. అప్పుడు కాంగ్రెస్ ఒక వర్గం వాళ్ళు చేసిన పని, అంతే ఉద్దేశంగా చేసిన పని తప్ప అదేదో బీజేపీ అన్న ఇంకోటి. అప్పుడు బీజేపీ అనేది కూడా లేదు. అవును. సో ఇది జరిగింది అంతే తప్ప ఇంక వేరే రకంగా కాదు. ఓకే సార్, పాలిటిక్స్ లో వచ్చారు. ఉరవకొండ కాదనుకుని మీరు ఎందుకు కళ్యాణదుర్గం వైపు వెళ్ళారు? అంటే లాస్ట్ టైం మీకు అనంతపురం టికెట్ కూడా వచ్చింది, దగ్గరికి వచ్చింది, అనంతపురం టికెట్ వచ్చేస్తుంది అమిలినేని గారికి అని ప్రచారం జరిగింది. బట్ అనంతపురం టికెట్ వద్దన్నారు. తర్వాత కళ్యాణదుర్గానికి వెళ్ళారు. అంటే ఉరవకొండ కాదు, అనంతపురం కాదు, ఎందుకు వై కళ్యాణదుర్గం? నేను ఏ రోజు ఉరవకొండ గురించి ఆలోచన చేయలేదు. మా నాన్న కూడా ఇప్పుడు ఏదన్నా ఉంటే నువ్వు అనంతపురం చూడు, మనము ఇట్లే ఉందాము అని చెప్పేవాడు. నేను దాన్ని మా నాన్న మాట కట్టుబడి ముందుకు కదులుతూ వచ్చాను. ఎప్పుడు కూడా ఉరవకొండ వైపు చూడడానికి కానీ ఉరవకొండ కంటెస్ట్ చేయడానికి కానీ రాలేదు. బట్ అవకాశాలు అయితే చాలాసార్లు నాకు రకరకాలుగా వచ్చాయి కానీ అది అనవసరం కదా అనుకున్నట్టు ఉన్నాను. అంటే మరి అనంతపూర్లో చాలాసార్లు సందర్భాల్లో మనం అనంతపూర్ టికెట్ ప్రయత్నం చేసినాం. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మనము చాలా వరకు కూడా పార్టీ కోసం కష్టపడ్డాము. అసలు రాష్ట్రంలో ఎవరు చేయనంత మనం చేసుకుంటూ వెళ్ళాం. కానీ మనకు అప్పుడు ఇదంతా తెలియదు. నేను చేసే ప్రోగ్రాంలు వేరే అతను తీసుకెళ్ళి అతను చేసినట్టు చూపించుకుంటాడని అంటే మనం గ్రౌండ్ లెవెల్లో చేసేస్తే మన పని అయిపోయింది కదా, మన గుర్తింపు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఎప్పుడు చేశాను తప్ప అట్లా వాడుకుంటారు అనేది నాకు తెలియదు. అక్కడ నేను కొంచెం వెనకబడిపోయాను. అప్పటికే ఆ కాలానికి 4-5 కోట్ల దాకా ఖర్చు పెట్టాను. అంటే మీరు ఎప్పుడు అసలు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అప్పటికే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇద్దరుకు 2 పార్టీలు వాళ్ళు కూడా భయపడే స్థాయికి తిరుపతి సభకి ఆ కాలంలో 400 వాహనాలు, అంటే మామూలుగా ఏదో జీపులు కార్లు కాకుండా లారీలు, బస్సులు ఇట్లాంటి స్వచ్ఛందంగా జనాలు అంటే మనం వచ్చేసి ఆ సభని దిగ్విజయం చేయడం జరిగింది. తిరుపతిలో జరిగిన సభ అయినా కూడా అక్కడ కూడా మనకు తగినంత గుర్తింపు రాకపోవడం, నా గుర్తింపు తగ్గట్టు టికెట్ దగ్గరికి పోయేసరికి నాకు అనంతపురం కాకుండా నువ్వు వేరే ప్రాంతాలకు వెళ్ళమని చెప్పారు ఆయన. అంటే ఎందుకులేండి సార్, నేను డ్రాప్ అవుతా, మీరు కొనసాగండి, ఎందుకంటే కష్టపడ్డాను ఇక్కడ కాబట్టి ఇక్కడ అడిగాను అంతేను. బట్ నేను ఏ దురుద్దేశంతో కానీ ఇంకోటి కానీ వాళ్ళని ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేసాను. అప్పుడు ప్రకాష్ గారికి ఇచ్చినట్టున్నారు కదా సార్ ఆ టైంలో ఇక్కడ అనంతపురం? టీజే ప్రకాష్ ఇచ్చారు. ప్రజా రాజ్యం నుంచి బయటకు వచ్చారు. తర్వాత కాంగ్రెస్ లో ఎప్పుడు ట్రై చేయలేదు సార్, ఓన్లీ టీడీపీ. ప్రజారాజ్యం నుంచి వచ్చారు, టీడీపీలో చేశారు. మీకు మంచి ఆర్థిక బలం ఉంది, మీరు బర్న్ విత్ గోల్డ్ స్పూన్ లాగా. తప్పండి, నేను రైతు కుటుంబంలో అంటే అది ఆ వర్డ్ రాదు. రైతు కష్టపడి పంట పండిస్తాడు, అప్పు చేస్తాడు, మళ్ళీ అప్పు తీరుస్తాడు. ఆ స్థాయి నుంచినే వచ్చున్నాం మేము. 140 ఎకరాలు ల్యాండ్ అంటే ఏముండదండి. అంటే మీరు ఒక్కడ నేనే కాదు, ఉరవకొండ ప్రాంతంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ రైతు అయినా సరే
వాళ్ళకి అనంతపురం పట్టణంలో కూడా సరైన స్థలాలు లేవంటే అక్కడికక్కడ గౌరవంగా బతుకుతారు తప్ప ఆస్తులు సంపాదించాలా అనేది లేదు. అక్కడ ఉన్న 10 మందికి మనం సహాయపడాలనేది అందరిలో కూడా ఉండే తత్వం అది. అవును. నేను నా గురించే కాదు, ఏ రైతుకు కూడా ఎవరు పెద్ద పెద్ద భూస్వాములుగా ఇంకా మాకన్నా 1000-2000 ఎకరాలు ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా పట్టణాల్లో అనంతపురంలో స్థలాలు అంటే అక్కడ గౌరవానికే బతికారు తప్ప ఏది ఆస్తులు సంపాదించాలా, మాకే పెద్ద ఆస్తులు ఉన్నాయి ఏం చేద్దాంలే ఈ భూములు అనే దాని మీద ముందుకు వెళ్ళారు తప్ప గోల్డ్ స్పూన్ కాదు, ప్యూర్ గా కష్టంతో వచ్చారు. రైతు కుటుంబం నుంచి కష్టంతోనే ఎదిగారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. సార్ మీకు 2-3 సార్లు దెబ్బలు తగిలాయి పాలిటిక్స్ లోకి రావడానికి. ఛాన్సార్లు పేర్లు వినిపించాయి, ప్రజారాజ్యంలో కావచ్చు, టీడీపీలో కావచ్చు. ఎక్కడ మీరు డిసప్పాయింట్ అయ్యారా? ఏమన్నా డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ట్రై చేశారు? ప్రజెంట్ అయితే కళ్యాణ్ దుర్గం టికెట్ తెచ్చుకున్నారు. నాకు 2014లో టికెట్ ఇచ్చారండి, అనౌన్స్ చేశారు. నేను పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేసాను. ఒకరోజు ఆల్రెడీ వెహికల్స్ కూడా 200-300 వెహికల్స్ కూడా నామినేషన్ పొద్దునంటే ఆల్రెడీ బయలుదేరేసాయి. తెల్లారే లోపల నా సీట్ మారిపోయింది. అవును. సో ఆ రోజుకి ఒక వారం రోజులు డిసప్పాయింట్మెంట్ అనేది సహజమే. ఎప్పుడైనా అనిపించిందా సార్ ఎందుకు ఈ రాజకీయాలు, నేను బాగానే ఉన్నా కదా? నేను అట్లా డిసప్పాయింట్ కాలేదు. నా బిజినెస్ ని నేను ఇంకా డబుల్ ద కాన్సన్ట్రేట్ చేశాను. ఓకే. సో పాలిటిక్స్ అనేది ఆ లైన్ అక్కడికి ఆపేసి నేను బిజినెస్ మీద వెళ్ళిపోయాను. అక్కడ డెవలప్ చేస్తూ వచ్చాం కంపెనీని. సో అక్కడ ఆ దృష్టి అక్కడ పెట్టాం మనము. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇంకోరిని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. నాకు టికెట్ రాలేదు కదా నేను రాజకీయం చేద్దాం అనేది లేదు. టికెట్ వచ్చినోడు గెలిచేవాడు వాడిష్టం, ఓడేవాడు వాడిష్టం, పార్టీ నట్టు. బట్ మన కాన్సన్ట్రేషన్ మనకు అప్పచెప్పిన మేము ఏదైతే ఉన్నామో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం. అక్కడ నేను అనుకుంటున్నా మా సక్సెస్ రేట్ అక్కడ పెరిగింది అనే అభిప్రాయం నాలో ఉంది. 2024లో మీకు కళ్యాణ్ దుర్గం టికెట్ ఇచ్చారు. అప్పుడు ఎట్లాంటి ఒత్తిళ్లు ఫేస్ చేశారు సార్? అంటే అప్పటికే మీకు సీనియర్ లీడర్లు ఉన్నారు కళ్యాణ్ దుర్గంలో, హనుమంతరాయ్ చౌదరి గారు, తర్వాత అక్కడ ఉన్న ఉమామహేశ్వర్ నాయుడు గారు ఆల్రెడీ పాతుకుపోయి ఉన్నారు. మీరు మీ సేవా రూపంలో కార్యక్రమాలు చేశారు కానీ కళ్యాణ్ దుర్గంలో మీకంటూ క్యాడరు లేకపోతే కార్యకర్తలు ఈ వర్గం అంతా అప్పటి వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు కదా. 2019లో కూడా నేను టికెట్ నాకు కళ్యాణ్ దుర్గం వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ అనౌన్సింగ్ స్టేజ్లో నాకు టికెట్ రాకపోవడం, అప్పుడు కూడా కొంతమంది అంటే వేరే ఉమామహేశ్వర నాయుడికి టికెట్ ఇవ్వడం పార్టీ అధిష్టానం. మనం ఆ రోజు కూడా 2014 నుంచి 19 వరకు ఏ రకంగా అయితే మిస్ అయిందో 2019 నుంచి 24 వరకు కూడా సేమ్ వర్షన్లో నాకు టికెట్ పోయింది. సో నేను అప్పటికేం కూడా డిసప్పాయింట్ కాలే. అనుకున్నట్టు జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము మా కంపెనీని మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఎక్కడ కూడా నిరుత్సాహం పడుకోకుండా ఏది కాకోకుండా మేము ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయకోకుండా, అంటే చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కూడా అభిమానిస్తూ, తెలుగుదేశం పార్టీని అభిమానిస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులను అభిమానిస్తూ, సామాన్య ప్రజలను అభిమానిస్తూ అందరితో సైక్యంగా ముందుకు సాగుతూ మా కంపెనీని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. 2024 వచ్చినప్పటికీ నేను పోయి టికెట్ కావాలని సార్ని అడగలేదు. ఓకే. నేను అడగలేదు. సారే అధిష్టానమే పిలిచి సార్ మీరు అనంతపురం వెళ్తారా, సార్ అడిగారు అనంతపురం వెళ్తారా కళ్యాణ్ దుర్గం వెళ్తారా అంటే, సార్ నాకు కళ్యాణ్ దుర్గం ఇవ్వండి అని చెప్పాను. కళ్యాణ్ దుర్గం ఇచ్చారు. ఆ రోజు మనం ఎన్నికల్లో మనం ఏదైతే చేయాలో అన్ని చేసి చంద్రబాబు నాయుడుకున్న క్రేజు, నారా లోకేష్ బాబుకున్న పాదయాత్ర ఏదైతే చేశాడో అవన్నీ కూడా ఒక అద్భుతంగా పార్టీకి ఉపయోగపడ్డాయి, మా అందరికి కూడా ఉపయోగపడ్డాయి. అలాగే పవన్ కళ్యాణ్ది కూడా చాలా ఉపయోగంగా ఉంది. మెయిన్ ముఖ్యంగా ఏమంటే ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం క్రియేట్ అయింది. మన రాష్ట్రం పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అన్ని రకాలకు కూడా మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందన్న నమ్మకం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ మీద, అలాగే ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు ఉండడంతో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా గెలవడం జరిగింది. అమిలినేని సురేంద్ర బాబు దగ్గర ఉన్న డబ్బు వల్లనే ఆయనకు సీట్ వస్తుంది. అమిలినేని సురేంద్ర బాబు ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టరు కదా, కాబట్టి ఏ పార్టీ అయినా ఆయనకి ఆఫర్ చేస్తుంది. టీడీపీ కావచ్చు, లేకపోతే అంతకుముందున ప్రజారాజ్యం కావచ్చు. ఖర్చుకు వెనకాడు, అందుకోసమే ఆయన సీట్ తెచ్చుకోగలడు. నిజంగా మీరు సీట్ కొనుక్కున్నారా? 2009లోనూ నా దగ్గర డబ్బు ఖర్చు పెట్టానని చెప్పాను. 2014లోనూ నా దగ్గర డబ్బు ఉంది. 2019లోనూ డబ్బు ఉంది.
అంటే అంటే ఆ రోజు డబ్బుతో పనిచేసిందంటే ఆ రోజే నాకు టికెట్ రావాలి కదా. 2024లో వచ్చిందంటే డబ్బు ఎక్కడ పని చేసినట్టు చెప్పండి లైన్కి. తప్పది. అది పూర్తిగా ఆ మనిషి క్యారెక్టర్ తెలుసుకోవడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. అందులో భాగంగా 24లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు డబ్బు అసలు ఇవ్వలేదా? లేదు, ఖర్చు పెట్టలేదా? పూర్తిగా లేదు. ఇప్పుడు ఇచ్చింటే నాకు 2019లో రావాలి కదా. అంటే ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, స్థానిక లీడర్లు ఏదైనా కూడా డబ్బు ఇస్తే టికెట్ ఇస్తామన్నప్పుడు నాకు డబ్బు ఇస్తే టికెట్ వచ్చిండదు కదా. డబ్బు ప్రభావం అనేది నాకు తెలిసి ఉండదు, అసలు ఉండదు. పాలిటిక్స్ లో డబ్బు ప్రభావం లేదంటారా? అంటే ఎలక్షన్ లో టికెట్ వచ్చిన తర్వాత అంటే దాంట్లో నేను మరీ దారుణంగా లేదని చెప్పలేను. టికెట్ వచ్చిన తర్వాత ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు ఖర్చు పెట్టుకొని అది కొంత ఉంటుంది, అది లేదని చెప్పలేము. ఆ స్టేజ్ వేరు. కానీ ముందు డబ్బుతో ఎక్కడ పని జరగదు. మీరు 2024లో టికెట్ తెచ్చుకున్నాక అప్పటి వరకు మీ పార్టీలో ఉన్న ఇద్దరు మేజర్ నాయకులు ఇద్దరు మీకు సపోర్ట్ చేయలేదు. ఈ మిగిలిన కార్యకర్తలు అందరినీ కూడా మీ దగ్గర రావడానికి మీ దగ్గర ఉన్న డబ్బుతో కొనేశారని కూడా చెప్పారు. అంటే డబ్బే ప్రభావితం చేయలేదంటున్నారు మీరు. డబ్బు లేకోకుండా మేము రాజకీయాలు చేయగలిగామంటున్నారు. నిజంగా మీకు సీట్ ఇవ్వగానే కార్యకర్తలు అందరూ మీ దగ్గరకు వచ్చేసి ఎవరు ఆ ఇద్దరు నాయకులు అంటే మీ పార్టీలోనూ ఉమామహేశ్వర నాయుడు కానీ లేకపోతే హనుమంతరాయ్ చౌదరి కానీ మిమ్మల్ని ఎగ్నెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి సీటు మాది ఇది అనే ఉద్దేశంతో. అంటే ఒక ఆయనేమో పార్టీ మారిపోయినండి, వాళ్ళకి స్వార్థం ఉండొచ్చేమో కానీ కార్యకర్తలకి నాయకులకు లేదండి. వాళ్ళని నువ్వు ఎన్ని లక్షలు ఇప్పుడు 2019లో నేను కూడా పోయి క్యాంపెయిన్ చేశాను. 2014లో టికెట్ నాకు అనౌన్స్ చేస్తే నా ఆఫీస్ ముందర ఇక్కడే కనీసం అంటే 10,000 మంది ఉన్నారు. రోడ్ బ్లాక్ అయింది. టికెట్ నాకే అని. టికెట్ నాకు కాకుండా ఇంకొక ఆయనకి ఇస్తే ఈ రోడ్డు ఖాళీ అయిపోయింది. అంటే పార్టీ ఎటుంటే అటు కార్యకర్తలు నాయకులు ఉంటారు. అది దాన్ని మనం గమనించాలా. నేనేమి ఇబ్బంది చిగ్గుపడ్డానుకో ఇంకో దానికో నాకు వ్యక్తిగతంగా ఏదైనా కొంత ఉండొచ్చేమో కానీ ఏదేమైనా కూడా పార్టీ తర్వాతే. అది పార్టీ ప్రయారిటీ ఎప్పటికీ ఉంటుంది. పార్టీకి అదే బలం. పార్టీ నాయకులు కార్యకర్తలతోనే మనం ముందుకు సాగుతాం తప్ప వ్యక్తిగతంగా ఏమీ చేయలేమనేది నా అభిప్రాయం. పార్టీ ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. పార్టీ ఈజ్ సుప్రీం. ఓకే, మీరు ఎన్నికైన తర్వాత మీరు ఎన్నికల్లో భైరవాంతిప్ప ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తాం, 114 చెరువులకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. నిజంగా చేయగలుగుతారా? ఈ టర్మ్లో ఈ 5 ఏళ్లలో మీరు ఫినిష్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తామండి. 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని ప్రజలందరికీ కూడా ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. నాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల క్యాంపెయిన్తో చెప్పారు. దాంతోపాటు మా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు పూర్తి చేస్తామని. వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా మనం ఏదైతే ఉందో దాన్ని అనుకున్న టైంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ 7 నెలలు అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది 23 నెలలు మిగిలింది. 23 నెలలు 24 ఒక 2 నెలలు అటు ఇటు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని అయితే పూర్తి చేసే బాధ్యత తీసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ నేను ఏదో ఎన్నికల హామీ కోసం కాదు, అక్కడ అత్యవసరం, ప్రజలకి చాలా అవసరం అక్కడ. అంటే ఎప్పుడైతే ఈ 114 చెరువులకి నీళ్ళు ఇవ్వగలుగుతామో అక్కడ హార్టికల్చర్ని అక్కడ ఉన్న భూము బంగారు పండిస్తారు. అలాంటి భూములు అందరూ కష్టపడే తత్వం అక్కడ ఉన్న రైతులకి అందరికి కూడా బాగా కష్టపడే తత్వం. చాలా చాలా కష్టపడతారు, మంచి మనసుతో పనిచేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నీళ్ళు ఇవ్వగలిగితే ఇంకా వాళ్ళు బాగా పండిస్తారు. ఈ చెరువులకంతా నీళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళా ఆ వాటర్ భైరవాంతిప్ప ప్రాజెక్టుకు పోతుంది. అక్కడి నుంచి మరి కొంత కళ్యాణదుర్గంకి వస్తుంది, కొంత రాయదుర్గం నియోజకవర్గంకి పోతుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది మంచి ప్రాజెక్టు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి కళ్యాణదుర్గం గురించి. జిల్లాలో అన్ని ప్రాంతాలకి అంటే రాయదుర్గ ప్రాంతం కావచ్చు, ఉరవకొండ కావచ్చు, తాడిపత్రి కావచ్చు, అనంతపూర్ రూరల్ కావచ్చు, టౌన్ కావచ్చు, సింగినమల కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు, లేదా ఉమ్మడి జిల్లా అన్ని కాన్స్టిట్యున్సీల్లో హెచ్ఎల్సి వాటర్, హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ ప్రతి కాన్స్టిట్యున్సీకి పోతాయి. అవును. ఆ చుక్క నీళ్ళు రాని ఒకే ఒక్క నియోజకవర్గం కళ్యాణదుర్గం. ఇది చాలా దారుణం. ముందున్న పాలకులు చేసిన తప్పుదనం వల్లే ఈరోజు ఆ ప్రాంతంలో ఈ పరిస్థితులు వచ్చాయి. ఒక్క చుక్క కూడా హెచ్ఎల్సి వాటర్ కానీ అందరినీవ వాటర్ కానీ రాని ప్రాంతం ఏదైనా ఉందంటే అది కళ్యాణదుర్గం ప్రాంతమే. మీకు ఈ ప్రాజెక్ట్ మీద బాగా అవగాహన ఉంటుందన్న, ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో కూడా మీరు బీటీ ప్రాజెక్టు మీద మీ సంస్థ ఆధ్వర్యంలోనే కొన్ని పనులు చేశారు. ఎక్కడి నుంచి
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కొన్ని పనులు చేయగలిగారు. మీకు అప్పుడు తెలిసి ఉంటుంది లాస్ట్ 5 yearsలో ఏం హడిల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది. ఏం హడిల్స్ ఉన్నాయని మీరు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే మీకున్న ఇబ్బందులు ఏమున్నాయి? ఆ రోజుకి ఏం హర్డిల్స్ లేవు. 2018లో ప్రారంభించాం. ఆ రోజు హర్డిల్స్ లేవు. చక్క పనులు చేసుకుంటూ వచ్చాం. 27% పనులు చేశాం. అన్ని రకాలకు కూడా కాలువలు ఇంకొక 2 సంవత్సరాలు అంటే అప్పటికే నీళ్ళు వచ్చేసిండు. ఏదైతే మెకానికల్ అంటే మోటార్స్ ఉందో అది వేరే కాంట్రాక్ట్, ఆయన కూడా మోటార్స్ కూడా తెచ్చి పెట్టాడు. సో ఆయన వరకు కూడా అప్పుడు రైతులకి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు వేయకపోయినా కొంత ఇచ్చారు. అప్పుడు 2018లో తెలుగుదేశం గవర్నమెంట్లో కొంత ఇచ్చారు. అది నెక్స్ట్ మొన్న గవర్నమెంట్ ఇచ్చారు కొంత. కానీ రైతులందరూ కూడా పర్మిట్ చేశారు తవ్వుకోండి. ఇప్పుడు కూడా చెప్తున్నారు, మీరు కాలువ తవ్వేసేయండి, రైతులు మాకు డబ్బులు తర్వాత అయినా వస్తే తీసుకుంటామని. అది వేరే విషయంగా అయితే ఏదైతే ఉన్నాయో 2019 నుంచి పూర్తిగా ప్రాజెక్టు ఆపేశారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేసేసాడు. ఈ ప్రాంత అవసరం అనేది ఆయనకి తెలుసో తెలియకో చెప్తాను కదా. ఆ పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి మంత్రిగా వహిస్తున్న ఆవిడ కూడా, ఇప్పుడు మాజీ మంత్రి ఆవిడ కూడా ఆ ప్రాంతం గురించి, ఆ బీటీపీ గురించి పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే రైతులకు ఇవ్వాల్సిన డబ్బు కూడా 128 కోట్లు ఇస్తే పని చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తారు. ఆ పని కాంట్రాక్టులకు సంబంధించి ఆ 128 కోట్లు ఇవ్వడానికి ఆ ప్రయత్నాలు కూడా చేయలేదంటే అది నిజంగా బాధాకరం. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక 4-5 సార్లు తిరుగుతున్నా. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక కొలిక్కి రావాలంటే కూడా టైం తీసుకుంటుంది. కాబట్టి కొంచెం ఇంకా ఇంకో 1 or 2 monthsలో డబ్బులు వేస్తారని ఆశ ఉంది. మార్చి తర్వాత వేస్తారని. వేసిన తర్వాత ప్రాజెక్ట్ ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. ప్రారంభించి అనుకున్న టయానికి కంప్లీట్ చేస్తాం. అనుకున్న టైం అంటే 6 ఏళ్ళు గడిచిపోయింది, 5 ఏళ్ళు గడిచిపోయింది. గత ప్రభుత్వం కూడా అన్ని అనుమతులకి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అన్ని అనుమతులకి ఫండ్స్ కూడా రిలీజ్ చేసిందని చెప్తున్నారు. తర్వాత అనుమతులు అన్నీ తెచ్చింది మేమే అని చెప్తున్నారు. వర్క్ స్టార్ట్ అవ్వడానికే డిలే అయింది. ఇప్పుడు భైరవాన్ని తిప్ప కావాలంటే హంద్రీనీవా కాలువ వెడల్పు చేయాలి. ఎందుకంటే మనకు ఉన్న వాటర్ అలికేషన్ ప్రకారం 40 TMCలు హంద్రీనీవాకు వస్తాయి. 40 TMCలకి ఆల్రెడీ అలికేషన్స్ ఉన్నాయి. భైరవాన్ని తిప్ప కావాలంటే ఈ కాలువ వెడల్పు అవ్వాలి. అది 60 TMCల వరకు పోతేనే ఈ 114 చెరువులు కావచ్చు, లేకపోతే బీటీ ప్రాజెక్టు కానీ వాటర్ సప్లై చేయగలరు. వాటర్ కూడా మీకు అలికేషన్ ఉందన్న జీడిపల్లి నుంచి? ఖచ్చితంగా అలికేషన్ ఉంది మాకి. ఖచ్చితంగా ఏదైతే మీరు మనకి వాటర్ కావాలంటున్నారో అందులో భాగంగా ఆ వాటర్ ఏదైతే ఉన్న వాటర్తోనే తీసుకెళ్ళి ఉండొచ్చు మనము. ఎక్కడైతే మనం భైరవాన్ని తిప్పకి ఏదేమైనా పోయిన గవర్నమెంట్లో వాళ్ళు టెండర్స్ కాల్ఫార్ చేసినారు. టెండర్స్ కాల్ఫార్ చేసి వైడనింగ్ కోసం పిలిచారు. కానీ ఆ పని చేయక ఆపేశారు. అది కూడా అది అంటే అది చేసింటే మన జిల్లా శిశశ్యామలం అయ్యేది. అది కూడా చేయకోకుండా అది ఆపేసిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే కాంట్రాక్టర్ల చేత కొంచెం కుదించి వర్క్ని తగ్గించి అదే ఇప్పుడు 6,000 క్యూసెక్స్ని మన జీడిపల్లికి తేవడానికి వర్క్ వాళ్ళతోనే చేయిస్తాను. పార్టీలకు అతీతంగా అంటే ఒక వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థని ఎవరైతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ తెలంగాణలో మంత్రి, అవును, ఇంకొక ఆయన మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు కృష్ణారెడ్డి గారు, ఆయన ఒక కంపెనీ, వాళ్ళిద్దరితోనే వైడనింగ్ కంప్లీట్ చేసి నీళ్లు జీడిపల్లి అంటే లిటిగేషన్లోకి పోదలుచుకోలేదు గవర్నమెంట్. ఓకే, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యంగా. మనకి ఏదైతే మనం చేయగలుగుతామో పని సక్రమంగా చేయగలిగితే ఈ ప్రాంతం ఏదైతే కరువు ప్రాంతంగా ఉందో అది కొంత సస్యశ్యామలు అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడా దీన్ని పొలిటికలైజ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే దాన్ని వాళ్ళకే ఇచ్చి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. 6,000 క్యూసెక్లు రావాలంటే మీరు మాల్యం నుంచి జీడిపల్లి వరకు కాలువ వెడల్పు చేయాల్సిందే ఖచ్చితంగా. అది జరుగుతుంది. కానీ మనకి వాటర్ అలిగేషన్ 40 TMCనే ఉంది. ఇది కూడా మనం ఎప్పుడు విత్డ్రా చేసుకోగలము? శ్రీశైలం నుంచి మనకు ఓవర్ ఫ్లడ్ అవుతున్నప్పుడే ఎక్కువ చేసుకోగలం. మనకు రెగ్యులర్గా వస్తుంది. ఓవర్ ఫ్లడ్ లో లెవెల్ దాకా కూడా మనం తీసుకుంటున్నాము. మనం అనుకున్న కెపాసిటీ ఏదైతే ఉందో అది ఫుల్ ప్లెజెడ్గా వస్తుంది మనకి. మాకు బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ బీటీపీ ప్రాజెక్ట్ సంబంధించి బీటీపీకి సంబంధించి 114 చెరువులకు కానీ అలాగే బీటీపీ ప్రాజెక్టుకి కానీ స్టోరేజ్ చేసుకునేంత కెపాసిటీ ఉంది. అది స్టోర్ అవుతుంది, ఇబ్బంది ఏముండదు. కళ్యాణదుర్గం అంటే బాగా గుర్తుకొచ్చేది. కరోనా టైంలో నేను చూశానన్న, ఎప్పుడు కళ్యాణదుర్గం ఉన్నా కూడా కరోనా టైంలో ఏ పేషెంట్స్ ఉన్నా ఆర్డిటి హాస్పిటల్ పేరు బాగా వినిపించింది. ఆర్డిటి హాస్పిటల్ కూడా జిల్లాలో ఒక మంచి పెద్ద హాస్పిటల్ కళ్యాణదుర్గంలో పెట్టారు.
ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టగలిగినప్పుడు, మంచి ఆసుపత్రి స్వచ్ఛంద సంస్థ పెట్టగలిగినప్పుడు గవర్నమెంట్లు ఎందుకు అక్కడ ఒక మంచి హాస్పిటల్ కట్టలేకపోతున్నాయి, మంచి సౌకర్యాలు ఎందుకు కలిగించలేకపోతున్నాయి? మీరు ఎమ్మెల్యేగా ఇప్పుడు వచ్చారు, మీరు ఆ దిశగా ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? మంచి క్వశ్చన్ ఇది. ఈ రోజు కూడా ఆర్డిటి హాస్పిటల్ అంటే ప్రజలకు సర్వీస్ చేస్తుంది. ఈ రోజు కూడా ఏ డెలివరీ కేసు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆర్డిటి హాస్పిటల్కి వెళ్ళి సర్వీస్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ముందున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, మేము వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే నాకే అనిపించింది ఇది హాస్పిటల్ అనే స్థాయికి దిగజారిపోయింది. అది ఇప్పుడిప్పుడే ఒక చిన్న చిన్న ఫండ్స్తో అభివృద్ధి, అంటే పూర్తిగా ఫండ్స్ నేను ఏదో పార్టీని విమర్శించాలని విమర్శించలేదు, కానీ నేను నా కళ్ళతో చూశాను ఇంత అధ్వానంగా హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తారన్నట్టు. సో చిన్నగా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా. కరోనా టైంలో మేము కూడా మా సంస్థ ద్వారా కళ్యాణదుర్గ ప్రాంతం కావచ్చు, రాయదుర్గం కావచ్చు, ఉరవకొండ కావచ్చు, అలాగే చుట్టుపక్కల హిందూపూరు, మడక్సిర అన్ని, ఈవెన్ కదిరికి కూడా అన్ని ఒక 30-35 వాహనాల్లో 3 పూట్ల, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మధ్యలో స్నాక్స్తో సహా, అంటే టౌన్లో అంటే ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్కి టీ కూడా దొరకని టైంలో మనము హైజెనిక్ ఫుడ్ అన్ని చోట్ల సప్లై చేయడం జరిగింది. నాకు అప్పట్లోనే బాగా బాగా భారీగానే ఎక్స్పెండిచర్ వచ్చింది. అయినా కూడా పర్లేదు, మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సర్వీస్ చేసినాం. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు బాగా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన సర్వీసెస్ని గుర్తించారు. కళ్యాణదుర్గం టౌన్ చూస్తే ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది. ఓపెన్ డ్రైనేజ్, ఓపెన్ నాలాస్ అన్నీ, పందులు ఉంటాయి. ఈ సమస్యను మీరు ఐడెంటిఫై చేశారా? ఈ 6 నెలల కాలంలో దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా? అసలు ఆ ప్రాంతం గురించి, మా కళ్యాణదుర్గం గురించి ఆలోచన చేస్తేనే ఒక భయంకరమైన భయం అనిపిస్తుంది. ఎక్కడ పోయినా రోడ్లు లేవు, ఎక్కడ పోయినా భయంకరమైన వాతావరణం. టౌన్లోకి వెళ్తే ఎక్కడ పోయినా దుమ్ము, మీరు అన్నట్టు డ్రైనేజ్ వాటర్, ఆ నీళ్లు తొక్కే వాళ్ళు షాప్లోకి పోవాలి, లేదా టెంపుల్కి పోవాలి, లేదా మసీదుకి పోవాలి, లేదా చర్చిలకు పోవాలి. ఆ డ్రైనేజ్ వాటర్ తొక్కిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇది ఒకరు ఇద్దరు అని చెప్పలేను, కానీ చాలా ఏండ్ల నుంచి, దగ్గర దగ్గర 7-8 ఏళ్ళ నుంచి కూడా, 9 ఏళ్ళ నుంచి కూడా అది అలాగే కొనసాగుతూ వచ్చింది. మొన్న నేను మొత్తం వ్యాపారస్తులందరినీ పిలిచి అడిగాను, మీరు సహకరించాలి. మీ కొంతమంది మీ భూములు పోతున్నాయి, కొంతమంది R&B స్థలం ఉంది. సో సహకరిస్తే డ్రైనేజ్ చేస్తా, లేకపోతే ఆపేస్తా, మీ ఇష్టం, మీకు ఏది అనుకూలమైతే అది చేయండి. ఎందుకంటే మనకు దగ్గరగా మన చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఉరవకొండ తీసుకోండి, రాయదుర్గం తీసుకోండి, మడక్సిర తీసుకోండి, అన్ని ఊర్లలో కూడా డబుల్ రోడ్డు, అన్ని అవి కూడా మున్సిపాలిటీలుగా అన్ని డబుల్ రోడ్లు నీట్గా ఉన్నారు. మనం ఒక్కటే ఏమీ లేని ప్రాంతంగా మిగిలిపోతాను డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా. మీరు చెప్తే నేను డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థని నేను క్రమబద్ధీకరణ చేస్తానని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది, అందరూ కూడా సహకరిస్తున్నారు. వాలంటరీగా వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. కోర్టుల్లో కొంతమంది కేసులు వేసినారు ముందు నుంచి కూడా. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు విత్డ్రా చేసుకొని నమ్మకంతో ఈ పని అవుతుంది అనే నమ్మకంతో ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. నిజంగా కళ్యాణదుర్గం పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ మాట మీద విలువతో ఈరోజు ఆ డ్రైనేజ్ వ్యవస్థని వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు. మీరు కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్, అంటే ఎమ్మెల్యే కాకముందు, ఇప్పుడంటే మీరు కంపెనీకి రిజైన్ చేసినారు, మీ పార్ట్నర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు చాలా లీడర్స్ తోటి, అంటే ఎమ్మెల్యేలతో కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, మీరు పని చేస్తున్నప్పుడు కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది, డిమాండ్ చేస్తారు. రాయలసీమ ప్రాంతంలో, మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కంపల్సరీ లోకల్ లీడర్కి డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, మీరు కూడా ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? అంటే మీ నియోజకవర్గంలో ఏదైనా వర్క్ చేసినా, మీకు ఆ పెయిన్ తెలిసి ఉంటుంది కదా గతంలో. నేను ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే నేను గడిచిన 5-6 ఏళ్ళలో కూడా నేషనల్ హైవే వర్క్సే చేశాను. నేషనల్ హైవే వర్క్స్ చాలా సిన్సియర్గా చేయాలి, అన్నీ మైనస్లో పోతాయి. అంత సిన్సియర్గా ఏ ఒక్క తప్పు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు చేస్తే ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడంటే మీరు పెద్ద, ఇప్పుడు కాదు, అంటే మీరు అంటున్నది ఈ కాలం, మీరు ఎదిగిన తర్వాత కదా. మీరు స్టార్టింగ్లో సత్సాయి వర్క్ చేశారు, మీరు కంపెనీ స్టార్టింగ్ టైం. ఇప్పుడు కూడా ఏది ఉండదు అట్లాంటిది. రాజకీయ నాయకులు ఏమో వాళ్ళు కూడా వ్యక్తిగా, ఇంకా ముందు మంచి రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, కొంత మధ్యలో చెడిపోతూ వస్తూ వచ్చాయి, కానీ ముందు అందరికీ ఎథికల్గానే పోతారు. అదేదో జరుగుతూ పోయేది.
ఎలక్షన్ల అప్పుడు ఏదైనా ఉంటే సహాయం చేసేవాళ్ళం, ఖచ్చితంగా చేసేవాళ్ళు. అంతే. అంతేకాదు తప్ప వర్కులకి దీనికి సంబంధం లేదు, అట్లా ఎప్పుడు కూడా చేసేవాళ్ళం కాదు. అది కొనసాగుతూ వచ్చింది అన్ని రకాలకు కూడా. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ గురించి మీరు అడిగారు కాబట్టి దాని గురించి కూడా చెప్తాను. నేను ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా వర్క్లు చేసేవాళ్ళే కావాలి. అక్కడ ఎవరు చేయక వదిలేసి అవును. రోజుకు 5-6 యాక్సిడెంట్లు అవుతాను. ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, చాలామంది మీ వాళ్ళతో చెప్పి చేయించండి అంటే, మీరు అన్నట్టు ఇంకా ఎవరన్నా అయితే నువ్వే అడగవచ్చు, రేపు పొద్దున మీ కంపెనీనే చేస్తుంది కదా. నిజంగా నాకు అది ఇష్టం లేదు. మా కంపెనీకి సఫిషియెంట్ వర్క్స్ బయట అంతా జరుగుతున్నాయి. వాళ్ళు ఏమంటారు, మీరు చేయగలిగితేనే ఈ రోడ్లన్నీ బాగుపడతాయి అంతే అనే దాని మీద ప్రజల అభిప్రాయం ఉంది. అది వాస్తవం కూడా కనిపిస్తుంది. ఎవరైనా కానీ కమిటెడ్గా చేయట్లేదు. సో ఆ కమిటెడ్గా చేయాలంటే ఏం చేయాలనే దాని మీద నేను కూడా సతమతం అవుతున్నా. ఎందుకంటే నేను చేయడం నాకు ఇష్టం లేదు. అవునండి. సో ఇష్టం లేకుండా వదిలేస్తే డెవలప్మెంట్ కావట్లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చేస్తారా అంటే, మంచి మంచి రోడ్లు డబ్బులు ఉండేవి చేస్తారు. పూర్తిగా డబ్బులు వస్తాయో నిదానంగా ఉండే వర్క్లు వదిలేస్తున్నారు. అంటే గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో బిల్లులు వస్తాయో రాదని భయం ఉంటుంది కదా. చిన్న కాంట్రాక్టర్లకి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పర్ఫెక్ట్ టైమింగ్లో ప్రకారం ఎందుకంటే నేషనల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. నేషనల్ ప్రాజెక్ట్స్ బడ్జెట్ అలిగేషన్స్. మొన్ననే ఒక రోడ్డు ఎన్డీబీ అనంతపురం జిల్లాలో ఒక వేరే కాంట్రాక్టర్కి అలికేట్ అయింది. నా కాన్స్టిట్యున్సీలో ఒక రోడ్డు ఉంది, ఇంపార్టెంట్ రోడ్డు అది. అంటే అది కంబదూరు టు పేరూరు పోతుంది. ఆ రోడ్డు వేస్తే ఆ ప్రాంతం వాళ్ళకి దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు షార్ట్ అవుతుంది. ఒక 25 కిలోమీటర్స్ దాకా రోడ్డు ఉంటుంది. అది ఆ కాంట్రాక్టరు, అంటే ఆ ఎన్డీబీ కాంట్రాక్టర్లు ఆయనే కాదు, అందరూ ఎవరూ చేయలేదు. అందులో భాగంగా అది కూడా ఆగిపోయింది. లాస్ట్ గవర్నమెంట్లో డబ్బులు ఇక ఆగిపోయింది. కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అతని కాంట్రాక్టర్ని అడిగాను, అది నష్టమో తెలుసు నాకు, నేను చేస్తా, నా ప్రాంతం ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఇనిషియేషన్ తీసుకొని, నాకు కనీసం అంటే దాంట్లో చాలా నష్టం వస్తుంది నాకు తెలుసు, అది నేను నోటితో చెప్పకూడదు, తప్పు అవుతుంది క్యాలిక్యులేషను. బట్ అయినా కూడా కంప్లీట్ చేయాలి అని చెప్తే ఆయన అసలు నమస్కారం పెడతాడు. చాలా మంచి గొప్ప, నాకు రిలాక్స్ అయిపోయింది అది ఇది. సో అలాంటి సందర్భాలు కొన్ని వస్తాయి. నేను కూడా ఎన్డీబీ వర్క్ మా కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఎక్కడ, వైజాగ్లో. అది కూడా ఇదే పరిస్థితుల్లో అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కూడా ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో వాస్తవంగా కూడా డబ్బులు ఎవరికి ఇవ్వలేదు, మాకు ఇవ్వాల్సిన ఏది ఇవ్వలేదు. కాబట్టి అందరూ కాంట్రాక్టర్, అంటే దాంట్లో నేను తెలుగుదేశం సింపథైజర్ అయితే, ఇంకొక అనంతపూర్లో కాంట్రాక్టర్ వైఎస్ఆర్ సింపథైజర్, లేదా ఇంకొక అక్కడ పార్టీలకు అతీతం. ఓకే, పార్టీలతో సంబంధం లేదు. అక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థ, ఆ వ్యవస్థను ఎప్పుడైతే సరిగ్గా చూసుకోలేదో కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా మేము కూడా వైజాగ్లో స్టార్ట్ చేసాం చేయాలని చెప్పి. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం వచ్చేసరికి అమిలినేని సురేంద్ర బాబుతో పాటు ఏ పని జరగాలన్నా ఇద్దరు అల్లుళ్ళే చూసుకుంటారు మొత్తం. సురేంద్ర బాబు గారి దగ్గరికి పోవాలంటే కొంచెం కష్టం, ఫస్ట్ వీళ్ళ దగ్గరే సాల్వ్ చేసుకోవాలి మేము అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతోంది. అది నిజమేనంటారా? అది మీరు అనేది ఎన్నికల సమయంలో ఆ మాట ఎవరైతే మీరు ఇద్దరు పేర్లు చెప్పారో వాళ్ళు సృష్టించారు. అది నేను చెప్పడం కాదు, అది సృష్టించారు. కానీ ఈరోజు వాళ్ళు లేరు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రజలు ఎక్కడైనా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారంటే నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలుగుతా. నా ప్రాంత ప్రజలే ఈరోజు ఏమి కావాలన్నా కూడా డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి అడిగి చేయించుకుంటే వాళ్ళకొక్కటే అవకాశము. ఖచ్చితంగా ఎవరైనా మా సామాన్య ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా వచ్చి వైఎస్ఆర్లు కూడా కొంతమంది చేయించుకుపోతాంటారు. నేను అక్కడ భేదాభిప్రాయాలు కూడా చూపించట్లేదు. ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకొక విషయం కూడా చెప్తా, అల్లుళ్ళు అంటారు కదా, మా అల్లుళ్ళు ఏదన్నా పని చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికో అవినీతి చేయడానికో ఇట్లాంటిది ఏ పని చేయరు. అట్లాంటిది ఇంతది కూడా రానిచ్చరు కూడా. ముఖ్యంగా నాకన్నా వాళ్ళు కేర్ఫుల్గా ఉంటారు. ఒకే మనిషి స్టార్టింగ్లో పోయి మనం ఎలక్షన్ చేయలేం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా అందరూ వచ్చి ఎలక్షన్కి చేశాం. అది ప్రతి కుటుంబంలో ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యేకి ఎవరో ఒకరు ఉంటారు, తమ్ముడో అన్నో చేస్తూ పోతారు. ఆ వాళ్ళు నిజాయితీగా చేస్తే ప్రాబ్లమ్స్ రావు, కానీ వాళ్ళు ఎథికల్గా లేకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటి వరకు అయితే మీ కాన్స్టిట్యున్సీలో అవినీతి ఇవన్నీ ఏం కనబడట్లేదు, ఫ్యూచర్లో కూడా కనబడకూడదని కోరుకుంటున్నా. బట్ ఒకటి పాయింట్ ఏంటంటే, మొన్న జరిగిన టెండర్స్లో, వైన్ షాప్ టెండర్స్లో, అంటే అన్ని కాన్స్టిట్యున్సీలు వాళ్ళ కార్యకర్తల కోసం వాటెవర్ అందరినీ కొంచెం సిండికేట్ చేయడానికి ట్రై చేశారు. మీరు కూడా ఏమైనా చేశారా సిండికేట్? నేను సిండికేట్ చేయలేదు. వాలంటరీగా అందరూ
ఎవరైతే వేసుకున్నారో వాళ్ళే వాలంటరీగా ఫామ్ అయినారు. వాళ్ళే కొంతమంది నాయకులకి ఈ ప్రయత్నాలు అందరూ కొంతమంది నాయకులు ఎవరైతే పార్టీకి సంబంధించి ఏదైనా వస్తే అంటే ఇప్పుడు దాకా లాస్ట్లో నడుస్తున్నాయంట అన్ని, నాకు కూడా డీటెయిల్గా తెలియదు. ఆ లాస్ట్లో నడుస్తాండేటి ఏదైనా ప్రాఫిట్ వస్తే వాళ్ళు ఒకరికొకరు అందరూ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వ్యక్తిగతంగా నేను దాంట్లో లబ్ధి పొందాలి, నాకు అసలు ఆ బిజినెస్ అవును, కానీ అదే దాని అవసరం వ్యవహారం లేదు. కానీ నాకు లేదు, నాకు అవసరం లేదు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళతో పాటు ఎవరైనా ఉంటే షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుంటే చాలనేది నా అభిప్రాయం. అంతే. ఎందుకు క్లాసులో నడుస్తాయన్నా బేసిక్ గా అంటే వైన్ షాప్ అంటేనే ఎగబడి జనాలు వేసారు. అంటే 9% ప్రాఫిట్ అన్నారంట. అంటే మొన్న గవర్నమెంట్ 14.5 ఏమో చేసింది కదా మళ్ళీ. ఇంకా కాలేదంట. కాలేదా? కాదా? ఓకే. 9% ఉండింది. సో అది ఏం చేస్తారేమో, పాలసీ మ్యాటర్ కాబట్టి Policy నేను matter. దాంట్లో ఎక్కువ మాట్లాడు. అవును అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఇలాగే ఇప్పుడు మంచి అభివృద్ధి పథంలో నడిపించాలి కళ్యాణ్ దుర్గాన్ని. ఖచ్చితంగా మీరు అనుకున్న బీటీ ప్రాజెక్ట్ కావచ్చు, కళ్యాణ్ దుర్గం రోడ్లన్నీ బాగా మెరుగుపడాలి, కళ్యాణ్ దుర్గంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపడాలి, కళ్యాణ్ దుర్గం ప్రజలకి మీ ద్వారా ఖచ్చితంగా మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ అండి.